తెలుగు రాజకీయాల్లోకి మరో పార్టీ పుట్టుకొస్తుందని టీవీకే విజయ్ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని దానికోసం ముందుగా ఊరువాడ కార్యక్రమాన్ని చేపడుతున్నారని ఈ నెల 18న ఆయన సంచలన ప్రకటన చేయబోతున్నారన్న వార్త పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఆయన అభిమానులు సంతోషపడ్డారు. కానీ అదంతా ఫేక్ అని ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఊరువాడ కార్యక్రమం పేరుతో దందాకు దిగిన ఫ్యాన్స్ రా ఎన్టీఆర్ సంస్థ చిక్కుల్లో పడింది. అయితే ఎన్టీఆర్ పేరుతో ప్రకటనలు చేస్తూ కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రా ఎన్టీఆర్ సంస్థకు ఎలాంటి అధికారం లేదని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ సంస్థ జూనియర్ ఎన్టీఆర్తో సంబంధం ఉన్నట్లుగా ప్రజల్లో భావన కలిగించే విధంగా వ్యవహరిస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, ఆయన పేరుతో ప్రకటనలు చేయడానికి లేదంటే కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారం ఎవరికీ లేదని తాజాగా ఎన్టీఆర్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అంతేకాదు ఎన్టీఆర్కు సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదంటే ఇతర కార్యకలాపాల గురించి సమాచారంను ఎన్టీఆర్ లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుందని, అనధికారిక వ్యక్తులు, సంస్థల ద్వారా ప్రచారం చేయబడే సమాచారం, ప్రకటనలు, కార్యక్రమాలను అనధికారికమైనవిగా, విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని ఎన్టీఆర్ సంస్థ అభిమానులకు రిక్వెస్ట్ చేసింది. సంప్రదాయ మీడియా, డిజిటల్ సోషల్ మీడియా వేదికలు, అలాగే ఎన్టీఆర్ అభిమానులు, శ్రేయోభిలాషులు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా కార్యాలయం నుంచి అధికారికంగా విడుదలయ్యిన సమాచారాన్ని విశ్వసించాలని విజ్ఞప్తి చేసింది. సో దీంతో జూనియర్ ఎన్టీఆర్ను అడ్డం పెట్టుకుని ఫ్యాన్స్ ముసుగులో రా ఎన్టీఆర్ సంస్థ చేయాలనుకున్న దందా మొత్తం బయటపడింది. రా ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పేరుతో ఊరువాడ పేరిట 100 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రచారం జరగడం, ఎన్టీఆర్ సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేస్తూ పోస్టులు వైరల్ కావడం చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రచారంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అభిమానులను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం 2 రోజులు
ఆలస్యం ఎందుకు స్పందించాల్సి వచ్చింది? రా ఎన్టీఆర్ వెనక ఎవరు ఉన్నారు? జూనియర్ ఎన్టీఆర్ సేవా కార్యక్రమాలు చేయబోతున్నట్లు ప్రకటన వెనక ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. ఇక రా ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. లైవ్ లో శేఖర్. రా ఎన్టీఆర్ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్. ఎస్పెషల్లీ రా ఎన్టీఆర్ సంస్థకు సంబంధించినటువంటి ఫేక్ ప్రకటనలతో పూర్తిగా 2 రోజులు సోషల్ మీడియా మొత్తంగా కూడా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ సంబంధించిన అధికార ఆఫీస్ కూడా దీనిపైన స్పందించింది. పూర్తిగా కూడా వస్తున్నటువంటి ప్రచారాలు అన్ని కూడా ఫేక్, ఎవరు నమ్మకూడదంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఇటు రా ఎన్టీఆర్ పేరుతో కూడా ఇటు సోషల్ మీడియా వేదికల్లో కొన్ని పోస్టులు పెట్టడము, ఏఐ నుండి థంబ్నెయిల్స్ డౌన్లోడ్ చేయడము, అదే విధంగా ఇటు ఊరువాడ అనే పేరుతో కూడా ఎన్టీఆర్ జనంలోకి వెళ్తున్నాడు, జనాల సమస్యలను తెలుసుకుంటాడన్న కోణంలో కూడా ఎన్టీఆర్ కు సంబంధించినటువంటి ఫోటోలు అందులో పెట్టి థంబ్నెయిల్స్ పెట్టి ఈ రోజు ఈ గ్రామానికి వస్తున్నాడు, ఆ రోజు ఆ గ్రామానికి వస్తున్నాడు అంటూ కూడా వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తూ పూర్తిగా దాన్ని చిత్రీకరించిన పరిస్థితి కనిపించింది. దాన్ని చాలా మంది కూడా నమ్మి నిజంగానే ఎన్టీఆర్ జనాల్లోకి వస్తున్నాడా, లేకపోతే నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడా అన్న దానిపైన కూడా అనేక మంది కూడా ఆ సోషల్ మీడియా ఏదైతే దానికి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులని ఫార్వర్డ్ చేయడం, స్టేటస్లు పెట్టడంతో అంతా కూడా వైరల్ గా మారింది. అయితే గడిచిన 48 గంటలుగా కూడా ఇదే ప్రచారం జోరుగా కూడా మనకు పాగిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా కూడా మళ్ళీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తానంటూ కూడా ఇటు ఎక్కడ చూసినా మీడియా కథనాలే కానీ, అదేవిధంగా న్యూస్ పేపర్లే కానీ, స్థానికంగా ఉన్నటువంటి జనాలే కానీ మొత్తంగా దీని గురించే మాట్లాడుకున్నారు. అయితే ఈ రా ఎన్టీఆర్ సంబంధించినటువంటి సంస్థ ఎన్టీఆర్ పేరు వాడుకొని అతనికి సంబంధించినటువంటి ఫోటోలు వాడుకొని అతను వెళ్తున్నటువంటి కార్ విజువల్స్ కానీ అవన్నీ కూడా వాడుకొని పూర్తిగా దానికి సంబంధించినటువంటి చిత్రీకరిస్తూ కూడా ఇటు రా ఎన్టీఆర్ పేరుతో కూడా సంస్థ స్థాపించి మొత్తంగా కూడా ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొందరి దగ్గర డబ్బులు లాగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి కుటుంబము చాలా ఏళ్ళుగా కూడా దానికి సంబంధించిన ఆ రాజకీయాల్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి తాతగారే కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ కి సంబంధించిన తండ్రి కానీ, ఇలా అందరు కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పటి వరకు కూడా రాజకీయాల్లో ఉన్నారు. సో అదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారన్న కోణంలో కూడా
ప్రచారం చేస్తే వీలైనంత తొందరగా జనాల్లోకి వెళ్తుంది. ఇది అందరూ నమ్ముతారన్న కోణంలో కూడా ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే మనకు ఈ మధ్య కాలంలో చూసుకుంటే తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్ లో కూడా ఇటు జోసెఫ్ విజయ్, సినీ నటుడు జోసెఫ్ విజయ్ కూడా ముందుగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాడు. ముందుగా జనాల్లోకి వెళ్ళాడు, సమస్యలు తెలుసుకున్నాడు, సభలు నిర్వహించాడు. ఆ తర్వాత పార్టీ స్థాపించి పార్టీని పూర్తిగా కూడా ప్రభుత్వం దక్కించుకునే వరకు కూడా వెళ్ళింది. కాబట్టి సేమ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఫార్ములాని యూజ్ చేస్తూ ఇక్కడ సభ ఊరువాడ పేరుతో కూడా సభ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా జనాల్లోకి వెళ్తున్నాడు అంటూ కూడా ప్రచారం చేశారు. అయితే దీన్ని పూర్తిగా కూడా కొట్టిపారేస్తూ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి అధికారిక టీం కూడా ఈ రోజు లెటర్ జారీ చేసింది. ఆ లెటర్ లో స్పష్టంగా కూడా పేర్కొంది, ఏదైతే ఈ రా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సంస్థకు మాకు ఎలాంటి సంబంధం లేదు, దాన్ని ఎక్కడా కూడా ఎన్టీఆర్ అఫీషియల్ కూడా ఎక్కడ ధృవీకరించలేదు, అందులో వస్తున్నటువంటి ప్రచారాలు అవన్నీ కూడా ఫేక్ అంటూ కూడా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఆఫీస్ అయితే ఈ రోజు లెటర్ రిలీజ్ చేశారు. అదే విధంగా ఒకవేళ ఏమైనా పెద్ద నిర్ణయాలు ఉన్నా, లేకపోతే సభలు నిర్వహించినా, లేకపోతే ఏదైనా ఊర్లకు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మేమే అధికారికంగా ప్రకటిస్తాం, లేకుంటే ఎన్టీఆర్ గారే అధికారికంగా తన ట్విట్టర్ ద్వారాను లేకపోతే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఖచ్చితంగా ప్రకటిస్తారు. కానీ ఎవరు కూడా ఈ రా ఎన్టీఆర్ లాంటి సంస్థలను ఎవరు కూడా నమ్మకూడదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం స్పష్టంగా గమనించాల్సింది మరో ప్రశ్న కూడా లేవెత్తుంది. ఎందుకంటే ఈ ప్రచారం జరగబట్టి దాదాపు 48 గంటలు గడిచింది. సో ఇప్పటి వరకు ఎందుకు ఎన్టీఆర్ సంబంధించినటువంటి టీం దీనిపైన ఇంతలా స్పందించలేకపోయింది? 48 గంటలు జరిగి మొత్తంగా కూడా అంటే ప్రజల్లోకి వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఇంత పెద్ద ఎత్తున పూర్తిగా కూడా అందరూ నమ్మే క్రమంలో ఇప్పుడు ఎందుకు వాళ్ళు లెటర్ రిలీజ్ చేశారన్న కోణంలో కూడా అనేక మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదే విధంగా ఈ రాజ్ ఎన్టీఆర్ సంబంధించిన సంస్థ ఏదైతే ఉందో అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ నే ఎందుకు టార్గెట్ చేస్తూ ఇన్ని రోజులుగా పూర్తిగా పోస్టులు పెడుతున్నారు ఏంటి అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా అసలు ఈ సంస్థ నిర్వహిస్తోంది ఎవరు, ఈ సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు చేస్తుంది ఎవరు, దీని వెనుక ఎవరున్నారు, లేకపోతే రాజకీయ కుట్రలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ సంబంధించిన టీం అయితే మొత్తంగా ఈ వస్తున్నటువంటి ప్రచారాన్ని కొట్టిపారేస్తూ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉన్నా మేమే చేస్తాము, ఎవరు నమ్మకూడదు, ఇతర సంస్థలు ఇతర సోషల్ మీడియా వేదికల్లో వస్తున్నటువంటి ప్రచారాలను ఎవరు నమ్మకూడదు అంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా ఎందుకు ఇంత 48 గంటల పాటు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత ఫేక్ అనౌన్స్మెంట్ ని ప్రచారం చేస్తున్నటువంటి రా ఎన్టీఆర్ సంబంధించిన సంస్థ పైన ఎందుకు లీగల్ గా ఎలాంటి నోటీసులు జారీ చేయడమే కానీ, లేకపోతే లీగల్ గా వెళ్ళడమే కానీ, వారిపైన శిక్షించే విధంగా చర్యలు తీసుకోవడము ఎందుకు ఎన్టీఆర్ కానీ, లేకపోతే ఎన్టీఆర్ సంబంధించిన టీం ఎందుకు చేయట్లేదు అన్న ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. కేవలం ఒక లెటర్ రిలీజ్ చేసి వాళ్ళని ఎవరు నమ్మకూడదు అని చెప్పి చర్యలు నిలుపుకోవడం ఏంటి? నిజంగానే వాళ్ళు ఫేక్ అయితే ఖచ్చితంగా దీనిపైన పోలీసులకు కంప్లైంట్ చేయడమో, లేకపోతే ఆ సంస్థకు సంబంధించిన నిర్వాహకులపైన కఠిన చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ సంబంధించిన ఫ్యాన్స్ అసోసియేషన్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఇటు ఈ రోజు ఎన్టీఆర్ సంబంధించిన టీం రిలీజ్ చేసిన లెటర్ ప్రకారం అయితే 48 గంటలుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఇటు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు అనే ప్రచారం ఏదో ఉందో దానికి పూర్తిగా కూడా బ్రేక్ పడింది. అది పూర్తిగా కూడా ఫేక్ అని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వైశాలి, థ్యాంక్ యూ అక్రమ్.